ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అంటే సార్ ఇప్పుడు అప్పటి వరకు చాలా కామన్‌గా, హ్యాపీగా ఒక ఫ్యామిలీ ఫంక్షన్‌లో ఉండి ఇమ్మీడియేట్‌గా మిడ్‌నైట్ స్ట్రోక్ వచ్చింది. మాకసలు ఎలాంటి డిఫరెన్స్ లేదు అని అంటారు. అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఏం చేయాలి? అట్లాంటి సిట్యుయేషన్‌లో స్ట్రోక్ వచ్చిందేమో అని అనుమానం ఉంటే డెఫినిట్‌గా ఎమర్జెన్సీ రూమ్‌కి తీసుకురావాల్సి ఉంటుంది హాస్పిటల్‌కి. ఎందుకనంటే ఒకవేళ స్ట్రోక్ వచ్చి ఉంటే కనుక లెస్ దెన్ 4.5 అవర్స్ మేము ఒక ఇమేజింగ్ చేసి సీటీ లాంటిది చేసి తర్వాత స్ట్రోక్ క్లినికల్గా చూసినప్పుడు స్ట్రోక్ ఉంది అనుకుని ఆ తర్వాత ఇమేజింగ్ చూసుకుని ఆ తర్వాత ఇష్కిమిక్ స్ట్రోక్ అయితే కనుక మనం బ్లడ్ థిన్నర్ ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఆ బ్లడ్ థిన్నర్ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. 4 to 4.5 అవర్స్ టైం లోపు వాళ్ళు గనక డాక్టర్‌ని అప్రోచ్ అయితే 4.5 అవర్స్ లోపు అయితే వీ కెన్ గెట్ ఎ సిటీ అండ్ వీ కెన్ ఈవెన్ థ్రాంబోలైజ్ హిమ్. 4.5 అవర్స్ దాటిన తర్వాత వీ డిపెండ్ ఆన్ ఎంఆర్ఐ లేదా పెర్ఫ్యూజన్ స్టడీస్ అని చెప్పి ఉంటాయి. ఆ పెర్ఫ్యూజన్ స్టడీస్ బేసిస్గా కూడా అది మనం థ్రాంబోలైజ్ చేయొచ్చు అన్నమాట. సార్ ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ అనుకోండి సార్ చాలా సైలెంట్‌గా వచ్చింది అని కొన్నిసార్లు మనం వింటుంటాం. అట్లా బ్రెయిన్ స్ట్రోక్ అట్లా స్కోప్ ఉండదా? ఇట్ విల్ డెఫినెట్‌లీ మేనిఫెస్ట్ విత్ సమ్ ఆఫ్ ది అదర్ సింప్టమ్స్ అనే చెప్పాలా? సో ఇది మనం 2 ఆస్పెక్ట్స్‌గా చూద్దామండి. ఒకటి ఏంటంటే హార్ట్ స్ట్రోక్ వచ్చేసరికి మీరన్నట్టు ఒక్కొక్కసారి సైలెంట్‌గా ఉండొచ్చు. బట్ యూజువల్‌గా పేషెంట్ ఏంటంటే ఏదైనా బ్రెత్‌లెస్‌నెస్ ఉండటము, చెస్ట్ పెయిన్ ఉండటము, వాళ్ళు మోర్ సిమ్టమాటిక్‌గా ఉంటారు. అండ్ అట్లా కొంచెం సివియర్‌గా ఉన్నప్పుడు డెఫినెట్‌గా తీసుకొస్తారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసరికి ఒక్కొక్కసారి వాళ్ళకి పేషెంట్స్‌కి ఏదైనా ఒక సైడే జస్ట్ లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్ కొంచెం మైల్డ్‌గా వీక్‌నెస్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు 100% ఉండాల్సిన పవర్ 90%, 80% ఉంటుంది. దాన్ని నార్మల్ కింద ఏంటంటే యాక్సెప్ట్ చేసేసేయచ్చు అనమాట రిలేటివ్స్ కూడా. అండ్ ఐ హావ్ సీన్ పేషెంట్స్ హూ కేమ్ లైక్ సమ్ 1 వీక్ తర్వాత 10 డేస్ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా చూసాను నేను. హూ హ్యాడ్ స్ట్రోక్. సో అందుకని చెప్పి ఇది ప్రెజెంటేషన్ ఏంటంటే హార్ట్ అంత ఒక్కొక్కసారి సీరియస్‌గా అనిపించకపోవచ్చు. రైట్ సార్. బట్ స్లర్రీ మేము స్పీచ్ కానీ ఒక ఆర్గన్ మేము చూసినప్పుడు అది సీరియస్‌గానే ఉండొచ్చు మా అండర్‌స్టాండింగ్‌లో. కానీ ఏంటంటే రిలేటివ్స్ వైపు నుంచి చూసినప్పుడు, పేషెంట్ వైపు నుంచి అంత సీరియస్ ఉందని చెప్పి లేదా పారాలిసిస్ అయిందని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేయకపోవచ్చు. కాబట్టి ఒకటి ఆ అండర్‌స్టాండింగ్ ఎప్పుడు తీసుకురావాలి అనేది. కాబట్టి ఇందాక నేను చెప్పినట్టుగా ఏదన్నా సడన్ ఆన్‌సెట్ కొత్త ఇబ్బంది ఏదన్నా వచ్చింది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా చెయ్యి వీక్‌నెస్ వచ్చింది, కాలు వీక్‌నెస్ వచ్చింది, మాట ఇబ్బంది వచ్చింది, స్పృహలో ఏదన్నా తేడా వచ్చింది. ఇంతకు ముందులాగా సడన్‌గా లేచి నడవలేకపోతున్నారు. ఏ లేదా చిన్న డిఫరెన్స్ వచ్చినా సరే. లాంగ్వేజ్ ఏదన్నా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పేది అర్థం చేసుకోలేకపోతున్నారు సడన్‌గా అండ్ మనకి సరిగ్గా రెస్పాండ్ అవ్వలేకపోతున్నారు. ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కనుక డెఫినెట్‌గా ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు 4.5 అవర్స్ లోపు గనుక పేషెంట్ మీ దగ్గరికి వస్తే రికవరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటున్నారు. రికవరీ ఛాన్సెస్ డెఫినెట్‌గా ఎక్కువ ఉంటాయి. దే కెన్ కమ్ బ్యాక్ టు నార్మల్ సార్? అది ఇష్కిమిక్ స్ట్రోక్ అయితే కనుక అండ్ అప్పుడు అది వాళ్ళ సిమ్టమ్స్ బట్టి స్ట్రోక్ అని మనకు అనిపిస్తే మనం ఇమేజింగ్ చేసి దాన్ని బట్టి ఇష్కిమిక్ స్ట్రోక్ అయితే 4.5 అవర్స్ లోపు అయితే కనుక మనం సిటీ చేసి కూడా ఇంజెక్షన్ అది ఇస్తే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 4.5 అవర్స్ దాటిన తర్వాత వి డిపెండ్ ఆన్ ఎంఆర్ఐ ఆర్ వి డిపెండ్ ఆన్ ది పెర్ఫ్యూజన్ స్టడీస్ వెదర్ టు థ్రాంబోలైజ్ ఆర్ నాట్. దాన్ని బట్టి కూడా ఇంకా ఇవ్వచ్చు అన్నమాట.